కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక షేక్పేట్లో 33 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ షేక్పేట్ డివిజన్లోని బీజేఆర్ నగర్, అంబేద్కర్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే జూబ్లీహిల్స్లోనూ బీఆర్ఎస్ ఓడిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజయశాంతి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం శంకుస్థాపనలు చేసి వదిలేసిందని, వచ్చే 3 ఏళ్లలో అన్ని పనులు పూర్తి చేస్తామని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లోని అంబేద్కర్ నగర్లో పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు మంత్రి వివేక్. అనంతరం 1,18,00,000తో గ్రేవ్ యార్డ్ రెనోవేషన్ వర్క్స్, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజయశాంతి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్లో షేక్పేట ఇక్కడ ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. వాళ్ళ కార్యక్రమం చేసాం. 50 లక్షలు శ్మశాన వాటికి ఖర్చు పెడుతున్నారు. 70 లక్షలు వచ్చి సీసీ రోడ్లు, మిగతా వాటికి ఖర్చు పెడుతున్నారు. సో పక్కన జరుగుతూనే ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు, బాగా జరుగుతున్నాయి. మా వివేక్ గారు అంతా ఆధ్వర్యంలో పర్ఫెక్ట్గా జరుగుతుంది. అండ్ అంజన్ కుమార్ యాదవ్ గారు, స్థానిక లీడర్లు అందరూ రావడం జరిగింది. అంబేద్కర్ నగర్లో 50 లక్షలతో శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని స్థానికులు అడిగితే వెంటనే శాంక్షన్ చేశామని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తమది ప్రజాపాలన అని, సీఎం రేవంత్ రెడ్డి మనకు అండగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక షేక్పేట్లో 33 కోట్లతో అభివృద్ధి పనులు చేయిస్తోందని తెలిపారు. డ్రైన్స్, సీసీ రోడ్లు, హైటెన్షన్ కేబుల్ వర్క్స్ జరుగుతున్నాయని అన్నారు మంత్రి వివేక్. ప్రత్యేకంగా షేక్పేట్ డివిజన్లో ఇప్పటి వరకు సుమారు 40 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఒకటి 33 కోట్లతోని ఈ సీసీ రోడ్స్, నాలీస్, హై టెన్షన్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి డైవర్ట్ చేయడము, వాటర్ వర్క్స్ నుంచి వారి పైప్ లైన్లు ఏదైతే అవసరమో అది, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్నారు. ఇక్కడ శ్మశాన వాటికకు మాకు 50 లక్షలు కావాలంటే ఇమీడియట్లీ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అందరూ శాంక్షన్ లెటర్ ఇచ్చి మళ్ళీ మర్చిపోయినారు 2 సంవత్సరాలు. కానీ మాది కాదు ఇట్లా. ఇక్కడ శాంక్షన్ అయ్యి అన్ని పనులు కూడా ప్రారంభమైనాయి, టెండర్లు అయినాయి. ఇంకా మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ నేనే ఇన్ఛార్జ్ ఉంటాను. ఇక్కడ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను. ఈ పూర్తయ్యే వరకు ఇక్కడనే ఉండి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. కేటీఆర్కి ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా, ఆయన కంప్యూటర్ బాయ్ అన్నారు కదా, అప్పుడు కంప్యూటర్ మంత్రి అవగాహన తెలియదు. ఖాళీ ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు పెడితే ప్రజలందరూ కూడా వారి వైపు వస్తారని చెప్పి తప్పుడు ప్రచారాలు. 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ డబ్బులు తీసుకుని షేక్పేట్లోని రోడ్లు, డ్రైన్లను బ్లాక్ చేయించారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేటీఆర్ కేవలం పైసలున్న ఇండస్ట్రియలిస్టులతోనే మాట్లాడేవారని, పేదలను పట్టించుకోలేదని అన్నారు. కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తే పెద్ద లీడర్ అవుతా అని అనుకుంటున్నాడని, కానీ ప్రజలు ఆదరించరని తెలుసుకోవాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ రోజులలో కేటీఆర్ గారు మంత్రి పదవి ఉన్నప్పుడు అక్కడ పైసలు తీసుకొని రోడ్ బ్లాక్ చేసినారు, డ్రైనేజ్ బ్లాక్ చేసినారు. అప్పట్లో సార్ కారు 16 అంటే 8 సీట్లకు పరిమితమయ్యారని, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయారని ఎద్దవచ్చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ లేని పరిస్థితి చూశామన్నారు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో అదే రిపీట్ అవుతుందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసి ఆయన పెద్ద లీడర్ అవుతానని అనుకుంటున్నాడు. కేటీఆర్ ఇంతకుముందు ఎట్లయితే 16 సీట్లు సారు కారు 16 అని నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా అని చెప్పినాడు. అప్పుడు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్కి ఒక దెబ్బ కొట్టినరు. 8 సీట్లు ఓడిపోయినారు అప్పుడు ఆయన ఆధ్వర్యంలో. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా డిపాజిట్ లేని పరిస్థితులు వచ్చినారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది ఆయన లీడర్షిప్లో. ఆయన అది గమనించాలి. అరే నా లీడర్షిప్ నిజంగా సరిగా లేదని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు కూడా పనులు మంచిగా చేసినప్పుడు ప్రజలందరూ కూడా గుర్తిస్తారు, గమనిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి గురించి ప్రజలకు తెలిసేలా కార్యకర్తలు ప్రచారం చేయాలని సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.